సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకాలపై స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పిచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. తొలుత కోదండరాం, అలీఖాన్ల నియామకం అక్రమంగా జరిగిందని దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో ఇరువురు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. దాసోజు, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని పేర్కొంది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఇక అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ స్పందించారు. ధర్మాసనం ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదన్నారు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడతానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ నాకు దొరకలేదు. ఒకసారి దొరికితే చదివేస్తే మేము కమెంట్ చేస్తే అది బాగా అవుతుంది. అవి మై అడ్వకేట్ కాల్డ్ ఫ్రమ్ ఢిల్లీ. హీ సెడ్ టుడే వాజ్ అ కేస్ అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ సెడ్ దట్ they want to do some revision. So once the copy is available only, it is better that I can comment or next course of action can be decided. We will wait for 17 September. Dosuji Shravan had put the case. అది కేసులో 1 జనవరి నుంచి ఈ 1.5 yearsలో అది సేమ్ కేస్ హైకోర్టు అయిపోయింది. సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టులో ఇది టుడే జడ్జ్మెంట్ ఇచ్చింది.